రోహిణి ఆడిషన్లో ఏం చూడలేదు, ఏ ఛానల్లో కంటే ఛానల్ ఇప్పేసి మరి నాకేంటండి, నీకేం కావాలరా, నీకు రోల్ కావాలంటే అడుగు. జబర్దస్త్ షో ద్వారా ప్రేక్షక ఆదరణ సాధించిన అనేక మందిలో కమెడియన్, యాక్టర్ రోహిణి ఒకరు. ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ తో ఎలాంటి క్యారెక్టర్ లో అయినా దూరిపోయి అలరించి ఆమె కొద్ది కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముడ్డు కిందకు 30 ఏళ్ళు వచ్చాయి, పని పాట లేదు గాని రోజు 3-4 డైర్లు మైగొడతాడు. ఆ తర్వాత సినిమాల్లో కూడా మంచి అవకాశాలతో రాణిస్తోంది. ఇక బుల్లితెరపై ప్రత్యేక షోలలో కూడా మెరుస్తూ తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ని ఏర్పరచుకుంది ఈ అమ్మడు. అయితే జబర్దస్త్ షోకి రాకముందు కూడా రోహిణి సినీ ఇండస్ట్రీలోనే చాలా కాలం అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. ఆ సమయంలో ఆమె ఎదుర్కొన్న కొన్ని సంఘటనలు తాజాగా పంచుకోవటం సంచలనంగా మారింది. ఆ విమర్శలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇట్లా కమిట్మెంట్ ఉంటుంది మనసు, 100% నాకు ఒక రోల్ ఇచ్చారంటే ఫుల్ కమిట్మెంట్ తో వర్క్ చేస్తానండి. యాక్టింగ్ చాలా బావచ్చు. ఈ సినీ రంగుల ప్రపంచంలో ఎంతో మంది నటీనటులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. కొందరు బ్యాక్గ్రౌండ్ తో నేరుగా ఎంట్రీ ఇస్తుంటే మరికొందరు ఎంట్రీ ఇవ్వడానికే నానా పాటలు పడాల్సి వస్తుందనంటారు. సినిమా, టెలివిజన్ రంగంలో సక్సెస్ సాధించాలంటే పట్టుదల, ఫోకస్, కన్సిస్టెన్సీ తప్పనిసరి. అందుకు తగ్గట్టుగానే ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని నిలబడాలి. 24 క్రాఫ్ట్స్ లోని ప్రతి డిపార్ట్మెంట్ లో ఇప్పటి వరకు సక్సెస్ సాధించిన వారందరూ ఎంతో కష్టపడి ఎన్నో అడ్డంకులను దాటుకొని ముందుకు వచ్చారు. అయితే యాక్టర్స్ కు ఉండే కష్టాలు ఒకరివైతే హీరోయిన్లకు, నటీమణులకు ఉండే సమస్యలు మరో రకంగా ఉంటాయి. ముఖ్యంగా ఇండస్ట్రీలో కమిట్మెంట్ బారి నుంచి తప్పించుకోవడానికి ఎంతో మంది హీరోయిన్లు సతమతమవుతూ ఉంటారు. ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో తమకు ఎదురైన చేదు అనుభవాలను పలువురు నటీమణులు పంచుకున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. టెలివిజన్ రంగంలోనూ నటీమణులకు ఆ సమస్య తప్పడం లేదు. సిగ్గు లేకుండా కమిట్మెంట్లు అడిగేస్తున్నారని పలువురు నటీమణులు ఆవేదన వ్యక్తం చేసినందున సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇక రీసెంట్ గానే స్టార్ యాంకర్ అనసూయ కూడా కమిట్మెంట్ సమస్యను ఎదుర్కొన్నట్టు తెలిపారు. కానీ ఎక్కడ తలగ్గకుండా అలాంటి వారిని దాటుకొని కెరీర్ ను బిల్డ్ చేసుకున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇక తాజాగా బుల్లితెర నటి రోహిణి కూడా ఇండస్ట్రీలోని కమిట్మెంట్లపై ఓపెన్ కామెంట్స్ చేశారు. సినిమాల విషయం పక్కన పెడితే టెలివిజన్ రంగంలోనూ నిర్భయంగా కమిట్మెంట్లు అడుగుతున్నారని బయటపెట్టింది. పిచ్చి పిచ్చిగా ఉందా ఎట్లా అడిగేమంటే, సారీ సార్ నేను కాదండి మా మేనేజర్ అండి, నేను అన్న మేనేజర్ అడిగాడని చెప్పాను. నేను కెరియర్ ప్రారంభంలో తాను అలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది. ఒక సీరియల్ కోసమని ఆడిషన్ కు వెళ్తే నీకు ఛాన్స్ ఇస్తే కమిట్మెంట్ ఇవ్వాలని ఒక ప్రొడ్యూసర్ కు సంబంధించిన మేనేజర్ అడిగారంట. అప్పట్లో తనకు తెలియకపోవడంతో కమిట్మెంట్ గా వర్క్ చేస్తానని, వర్క్ విషయంలో ఎంతైనా కష్టపడతానని చెప్పిందంట. కానీ తీరా విషయం తెలిసాక చాలా బాధపడిందంట జబర్దస్త్ రోహిణి. అయితే ఆ విషయాన్ని తనకు తెలిసిన అంకుల్ కు చెప్పిందంట. ఆయన సదరు ప్రొడ్యూసర్ కు ఫోన్ చేసి సీరియస్ అయ్యారంట. ఇక ఆ ప్రొడ్యూసర్ నేను నిన్ను అడిగానా అని పెద్ద గొంతేసుకొని అరిచాడంట. అయినా రోహిణి మాత్రం భయపడకుండా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తిప్పుకొట్టిందంట. మరోసారి ఇంకో ప్రొడ్యూసర్ దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా జీ ఛానల్లో ఏ సీరియల్లో అంటే ఆ సీరియల్లో అవకాశం ఇప్పిస్తానని కమిట్మెంట్ అడిగాడంట. నీకు అవకాశం ఇస్తే నాకేమిస్తావంటూ నిర్లజ్జగా అడిగేశాడంట. అప్పటికే అనుభవమైన రోహిణి గట్టిగా తిట్టి వచ్చేసిందంట. ఇక ఆ తర్వాత నుంచి ఎక్కడికి ఆడిషన్స్ కు వెళ్ళకూడదని నిర్ణయించుకుందట. తన టాలెంట్ తో వచ్చిన అవకాశాలనే సద్వినియోగం చేసుకోవాలని డిసైడ్ అయ్యి ఆడిషన్స్ కు వెళ్ళలేకపోయిందట. ఆ సమయంలోనే కొంచెం ఇష్టం కొంచెం కష్టం మూవీ ఆడిషన్ అప్పుడు కూడా వెళ్ళకూడదని అనుకుందట. పక్కింటి రిలేటివ్ ధైర్యం చెప్పడంతో ఆడిషన్ కు వెళ్లి సెలెక్ట్ అయినట్లుగా చెప్పింది. ఇక అక్కడి నుంచి ఎక్కడా కెరీర్ ఆగలేదని చెప్పింది. ఇలా నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను చెప్పుకోవడంతో ఇక కమిట్మెంట్ భూతాన్ని తరిమే రోజులు ఎప్పుడొస్తాయోనని సినీ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. ఆడిషన్లో ఏం చూడలేదు, ఏ ఛానల్లో కంటే ఛానల్ ఇప్పేసి మరి నాకేంటండి, నీకేం కావాలరా, నీకు రోల్ కావాలంటే అడుగు.